హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజు అయితే కిచెన్ క్రేవింగ్స్లో ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకుని అరిసెలు అయితే తయారు చేసుకుందాం. అరిసెలు అనగానే చాలామంది భయపడతారు, కానీ ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేశారంటే సింపుల్గా ఎవరైనా సరే సింగిల్గా అయితే చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా రాత్రంతా ఒక 8 గంటల పాటు అయితే బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి నానబెట్టుకుని బియ్యాన్ని ఇంకొకసారి అయితే కడిగి నానబెట్టుకొని అందులో వాటర్ అంతా ఓర్చుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ యూస్ చేసుకొని ఆ పొడి క్లాత్లో అయితే ఆరబెట్టుకోవాలి ఒక 15 నిమిషాల పాటు. ఇలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని అయితే మిక్సీ పట్టుకొని ఒకసారి అయితే మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో కప్ దాకా అయితే బెల్లం తరుక్కున్నది వేసుకోవాలి. ఇలా తరుక్కున్న బెల్లంలోకి అయితే మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా అయితే వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ 4 పక్కల బెల్లం బాగా కలిసేలా అయితే తయారు చేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం 4 పక్కల ఈ వాటర్ తోటే కరగాలి, మొత్తం ఇంకా ఎక్స్ట్రాగా అయితే వాటర్ వేయకూడదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఇందులోని మనం కొద్దిగా పాకం అనేది బాగా ఉడికి అందులో నుంచి నురుగులు బయటకు వస్తున్నప్పుడు చేసి ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో అయితే మనం తయారు చేసుకుని బెల్లం పాకాన్ని అయితే కొద్దిగా వేసుకున్నామంటే ఒక బయటకు తీసేటప్పుడు అది చిన్న బాల్ కింద అయితే తయారవుతుంది. ఇలా బాల్ కింద తయారైంది అని అంటే మనకి అరిసెల పాకం అయితే రెడీ అయినట్టే. ఇలా అరిసెల పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో ఇక్కడ 3 కప్పులన్నర దాకా అయితే పిండి అయితే వేసుకోవాలి. ఇక్కడ పిండి అనేది మనం తీసుకున్న బెల్లం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మనం తీసుకున్న బెల్లం అనేది మంచి క్వాలిటీ అయితే పిండి అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పిండి అనేది సైడ్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఒక 15 నిమిషాల పాటు అయితే దీన్ని చల్లారనియాలి. ఇలా చల్లారిన తర్వాత అయితే పిండి అనేది కాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు చల్లారిన పిండిని అయితే తీసుకొని చిన్న చిన్న బాల్స్ కింద ఇప్పుడు అయితే రౌండ్గా అయితే ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తుకొని పైన కొద్దిగా నువ్వులు అయితే అదుముకుంటూ ఇప్పుడు 4 పక్కల అయితే ముందు వెనక కూడా సేమ్ ఇదే విధంగా అయితే నువ్వులు అదుముకోవాలి. ఇలా నువ్వులు అయితే అదుముకొని మొత్తం పిండి మొత్తాన్ని అయితే ఇలాగే చిన్న చిన్న బాల్స్ కింద తయారు చేసుకొని అరిసెల కింద అయితే తయారు చేసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే అరిసెలను అయితే వేసుకోవాలి. ఇలా అరిసెలు వేయగానే బూరెల్లో అయితే పొంగుతాయి. ఇలా అరిసెలు బూరెల్లో పొంగిన తర్వాత అయితే ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక గరిటె యూస్ చేస్తూ అయితే గట్టిగా అదుముకుంటూ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకొని మొత్తం అరిసెలన్నింటిని అయితే పక్కకు అదుముకుంటూ తీసుకోవడం వల్ల అయితే అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా అయితే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ఎయిర్టైట్ జార్ తీసుకొని అందులో స్టోర్ చేసుకున్నామంటే ఈ అరిసెలు అనేవి ఈజీగా 10 నుంచి 15 రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం